ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయనా, మరి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ మాటలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణానికి నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీవే నాయన మరి మాతో మాట్లాడి నీవే నాయన మాకు అవసరమైన మాటలు మీరే నేర్పించమని మనవి చేసుకున్నాం. నాయన మీ యొక్క నాయన బిడ్డలుగా మీ రాజ్యవ్యాప్తికై నాయన మరి అనేక విధాలుగా నాయన మీరు మమ్మల్ని సిద్ధపరుస్తుండగా మీ యొక్క మరి బిడలంగా ముందుకు సాగిపోవడానికి నీ సువార్తను ప్రకటించి అనేక మందిని నీ వాక్యపు వెలుగులో నాయన మరి నీ యొక్క పరలోక రాజ్యంలో నాయన మరి చేరేటువంటి వారుగా పరలోక రాజ్య వారసులుగా నాయన మేము తీర్చిదిద్దడానికి మీ కృప మాకు అనుగ్రహించి మీ సహాయం మాకు తోడుగా ఉంచి మీరే నడిపించి మహిమ పొందమని యేసునామని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ప్రియులారా, ఈ సమయంలో దేవుని మరి బిడ్డల సన్నిధిలో మనమందరం కూడా మరి చేరి ఉన్నాం. మరి ఆయన ఆరాధించి ఆయన కనపరిచేటువంటి సమయంలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఆయన మనల్ని చూచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉన్నారు. మరి అమ్మా వందనాలమ్మా. మరి మరి అమ్మా వందనాలమ్మా ప్రశాంత్ బాబు. మరి సమయంలో మరి చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. మరి దేవుని బిడలంగా మరి ఆయన మరొక దినము ఆయన యొక్క మరి మాటలు నేర్చుకోవడానికి ఆ యొక్క ప్రభు మనకి అవకాశం ఇచ్చారు. దేవునికి మరి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా మనము మన జీవితాల్లో ప్రభువు ఈ విధంగా మనకి అవకాశం ఇచ్చిన విధానానికి దేవునికి మనం స్తుతులు తెలియజేద్దాం. మరి మీలో ఇంకా ఎవరైనా మేము కూడా పాటలు పాడతామండి అని చెప్పినట్లయితే, మరి మీరు కోరినట్లయితే మరి మీరు పాటలు పాడొచ్చు. మరి మీకు అవకాశము ఇస్తూ ఉన్నాం. అమ్మా పాడండి అమ్మా. కరుణా
చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించెను నే కోరను ఈ జగన చాలయ్య చాలు దీవెనలో చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు చాలయ్య చాలు దీవెనలో చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించును నే కోరను ఈ జగన గురలేని నన్ను గుర్తించినావే ఎనలేని ప్రేమను చూపించినావే విలువలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నన్ను మార్చినావే నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగన చేజారిన నాకై చేజాచినావే చెదిరిన బ్రతుకును చేదీర్చినావే చెర నుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగన నరకపు పొలి మేరలో నన్ను కనుగొన్నావే కలవరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే నీ కుమారునిగా నన్ను మార్చినావే నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగన చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగన హల్లెలూయా హల్లెలూయా. మరి నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన అని చక్కని పాట పాడినటువంటి సహోదరి మరి ఆ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి మనము ఆ యొక్క దేవుని యొక్క మరి మాటలు మనం వినదాం. మరి ఆయన వాక్యం వినడానికి ముందుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఎబినేజర్ బ్రదర్ గారు ప్రార్థన ద్వారా మరి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎబినేజర్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. రెండు అందరూ ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నైనా ఈ ఉదయ కాలంలో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, మీ వాక్యం వినడానికి ప్రభా మీరు మాకు దయచేసిన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రమునైనా. ఎక్కడ వారమో ఎటువంటి వారమో ప్రభా తండ్రి నైనా ఈ రోజునైనా మీ పరిశుద్ధ దినమైనట్టుగా తండ్రి మీ వాక్యం వినేందుకు
మాకు ఇచ్చిన ప్రభా తండ్రి ఈ సమయాన్ని బట్టి కృపకై మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. ఇదిగో తండ్రి వాక్య భాగంలోకి ఎత్తుడుగా మీ రహస్యం ఏంటంటే మాటలు ప్రభా మేము వినేందుకు సహాయం చేయండి ప్రభా. మీరు నైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ చెప్పిన ప్రభ నన్ను నడిపించండి ప్రభా. మీరే తండ్రి అభిషేకించి అయ్యగారి ప్రభా వచనం చెప్తుండగా తండ్రి నేను ప్రభా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి వినగలిగిన చెవులను మాకు దయచేయండి, మంచి హృదయాలను చేయండి ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రము నేనా మీ వాక్యంలో మేము అంటి కట్టుకుని అనేక ఆత్మలు రక్షించి నేను ప్రభా తండ్రి మీ సింహాసనం ఎదుట ప్రభా మేము సమాధానం చెప్పుకునే వారిలాగా మమ్మల్ని అందరినీ నేను తయారు చేసినందుకే మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. ఇదిగో ఉదయ కాలంలో తండ్రి మీ వచనంలోకి వచ్చుండగా మీరే సహాయం చేయమని ప్రభా తండ్రి మీ కృపలు మమ్మల్ని నడిపించుకోమని ఘనతయు మహిమయు ప్రభావములు మీకే చెల్లించుకుంటూ రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసి మరి ఆ యొక్క మరి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి మరి సహకరించినటువంటి ఆ యొక్క దైవ సేవకులు మరి ఎబినెజరయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మనము ఆ యొక్క పోయిన వారంలో ఆ యొక్క కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మరి మనతోటి చాలా విషయాలు ఆయన మాట్లాడారు. ఆయన మరి మనకు ఆయన వలె మనం ఎలాగా నడవాలి అనేటువంటిది ఆయన మనకు నేర్పించారు. ఆయన వలె మనం ఎలా నడవాలి, ఆయన వలె మనము ఎలాగా మరి ఈ లోకంలో ఈ క్రీస్తును పోలి మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాలు మరి ఎంతగానో మరి మరి దైవ సేవకులైనటువంటి వారు పుణ్యవతి గారు అలాగే మనోరాజు గారు మరి వారు అనేకమైనటువంటి విషయాలు మరి వారు ఆ నోట్స్ రూపంలో మరి రాసి పంపించారు. మరి అలాగే ప్రశాంత్ కూడా పంపించాడు. మరి వారి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా దేవుడు మనకు ఆయన వలె మనం నడవడానికి, ఆయనను పోలి మనం జీవించడానికి దేవుడు మనల్ని కోరుతూ ఉన్నారు. మరి అందుచేత మనము దేవుణ్ణి పోలి క్రీస్తును పోలి మనం ఈ లోకంలో మనం నడవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నారు కదా, మరి ఆయన వలె మనం నడవాలి. మరి పౌలు భక్తుడు అన్నాడు కదా, మరి క్రీస్తును పోలి నేను నడుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు భక్తుడు మరి తెలియజేస్తూ ఉన్నారు. మనం కూడా అలాగే మరి ఆయనను పోలి మనం నడిచినప్పుడు, మరి ఆయన వలె మనం జీవించినప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదించబడతాము, దీవించబడతాము అనేటువంటిది ఆ యొక్క మనం వాక్య భాగం ద్వారా మనము నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు మనము వినాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మరి ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనము మరి నేర్చుకోవడము అనేటువంటిది ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ఇతరులకు బోధించడము అనేటువంటిది ఎంతగానో మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క పిల్లలుగా మరి ఇతరులకు మనం బోధించేవారుగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మరి అనేక మంది దేవుణ్ణి ఎరగక మరి నశించిపోతూ ఉన్నారు. మరి వారందరి కొరకు మనము దేవుని యొక్క మాటలు మనము తెలియజేయవలసిన వారంగా మనం ఉన్నాం. మరి అందుచేతే ఈ యొక్క దేవుని మాటలను ఇతరులకు తెలియజేసేటువంటి వారుగా, అనేక మందిని దేవుని వైపు నడిపించేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు.
మరి ఆ విధంగా మరి దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని యొక్క మరి ఆ, ఏదైతే ఆ, ఆ, మరి ఆయన కోరుతూ ఉన్నారో మరి ఆ విధంగా ప్రజలందరికీ కూడా దేవుని వాక్యాన్ని తెలియచేయాలి అనేటువంటిది ఆయన కోరుతూ ఉన్నారో ఆ విధంగా మరి మనమందరం కూడా ఆయన మాటలను మరి ఇతరులకు తెలియజేయాల్సిన వారంగా మనం ఉన్నాం. మరి అందుచేత ఈ యొక్క మరి మీటింగ్లో మరి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇతరులైనటువంటి మరి ఎవరైతే వాక్యము తెలియదో, ఎవరైతే వాక్యము మరి ఆ యొక్క దేవుని ప్రేమను గురించి తెలుసుకోలేనటువంటి వారు ఇంకా దేవుని గురించి వారిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. ఇంకా దేవునిలో వారు జీవించడానికి కొన్ని ఆటంకాలు వారు కలిగి ఉంటారు. అటువంటి వారి దగ్గర మనం వెళ్ళి ఆ యొక్క మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, లేదంటే మన యొక్క మరి ఆ యొక్క మన గ్రామస్తులు అవ్వచ్చు, ఎవరైనా కూడా మరి ఆ యొక్క ఇంకా దేవుని తెలియనటువంటి వారుగా ఉంటారు. మరి నేను మా గ్రామంలో నేను చూసినటువంటి ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. నా చిన్నతనంలో మా ఇంటి ప్రక్కన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా గొడవలు పెట్టుకునేది. ఆమె హిందువురాలు. ఆమె అందరితో కూడా చాలా గొడవలు పెట్టుకునేది. చాలా మరి ఒకవేళ యేసు ప్రభువుని నమ్మినటువంటి వారంటే ఎంతో ద్వేషించేది ఆవిడ. అయితే ఒక సమయంలో ఒక దైవ సేవకుడు మా గ్రామానికి వచ్చాడు. మా గ్రామానికి ఆయన ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వారు. అలా ప్రతి సంవత్సరం ఆయన రావడం వలన ఆమెకి ఎవరో చెప్పారు, ఒక గొప్ప దైవ సేవకుడు మరి మన గ్రామానికి వచ్చాడు, ఆ గ్రామంలో మరి ఆ చక్కని వాక్యం చెప్తా ఉన్నాడు, మరి మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు వాక్యం వినకూడదు అనేటువంటిది ఆమెకి ఎవరు చెప్పారో తెలియదు. మరి ఆమె వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆవిడ విన్నారు. విన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అంతకుముందు ఎంతో గొడవలు పెట్టుకుని అందరినీ కూడా మరి ఆ యొక్క దూషించి క్రైస్తవ్యం అంటే చాలా మరి అసహ్యంతో జీవించేటువంటి ఆవిడే మరి ఎంతోమందికి ఆ యొక్క మరి ఆ క్రైస్తవులైనటువంటి వారిని మరి తిట్టేటువంటి ఆవిడ మరి ఆమె ఎట్లా అయిపోయిందంటే, మరి ఆ యొక్క మరి ఎక్కడన్నా మీరు మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినడం ప్రారంభించింది. ఎక్కడైనా మరి ఏదైనా మరి అక్కడ ఎవరైనా మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, లేదంటే ఎవరైనా మరి ఒకవేళ మా ఇంట్లో మేము కొన్ని క్యాసెట్లు మేము ప్లే చేసుకుని మేము వింటూ ఉండేటువంటి వాళ్ళం. కొంతమంది దైవ సేవకుల వాక్యాలు, మరి వారి పాటలు మరి మేము కొన్ని టేప్ రికార్డులో పెట్టుకుని మేము వింటూ ఉంటే, మరి మా ఇంటి పక్కనే ఉండేది ఆవిడ మా కిటికీ దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఆ పాటలు, ఆ వాక్యము మరి వింటూ ఉండేది. ఆ దేవా నీకు వందనాలయ్యా, దేవా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రాలు అని చెప్తూ ఉండేది. అవన్నీ కూడా మరి ఆవిడ అలాగా కిటికీ దగ్గరికి వచ్చి ఆ వాక్యం వినడం మరి మేము చూసి ఎంతో ఆశ్చర్యపోయేటువంటి వాళ్ళం. ఆ విధంగా ఆమె తర్వాత మరి క్రైస్తవులంటే, దేవుని బిడ్డలంటే, దేవుని వాక్యము ఎప్పుడైతే ఆమెను సంధించిందో ఆ సమయం నుంచి కూడా ఆమె జీవితం మారిపోయి ఆమె ఎంతో సాధువుగా, ఎంతో మంచి వ్యక్తిగా ఆమె మారిపోవడము మరి మేము మా కళ్ళారా చూసామండి. మరి అంతకుముందు అయితే ఎంతో గొడవలు పెట్టుకునే ఆవిడే, ఎంతో మరి అందరినీ మరి తిట్టేటువంటి ఆవిడే, క్రైస్తవులంటే అసహించుకునేటువంటి ఆమె మరి ఆ యొక్క మరి ఆమె మరి చాలా మార్పు చెందింది. ఆ తర్వాత నుంచి మరి ఎప్పుడైనా కనపడిన మంచిగా పలకరించేది. అంతకుముందు ఎప్పుడు కూడా అంత మంచిగా పలకరించేది కాదు. బాగున్నావా బాబు అని మంచిగా పలకరించేది నన్ను. అంతకుముందు ఎంతో బూతులు, ఎంతో మరి భయంకరమైనటువంటి గొడవలు మరి పెట్టుకున్నటువంటి ఆవిడే మరి ఆ యొక్క మరి క్రైస్తవులమని మమ్మల్ని ఒక రకంగా
ఎంతగానో మరి హేళనగా హీనంగా చూసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యం ఆమెను సంధించిందో, దేవుని యొక్క అద్భుతాలను ఆమె మరి ఆ దైవ సేవకుడు మరి వచ్చి ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు ఆమె శ్రద్ధగా విన్నదో, మరి ఆమె జీవితం మారిపోయింది ప్రియులారా. మరి అలాగే మరి ఈ వాక్యము ఎప్పుడైతే మరి మనం వింటామో మరి ఆ యొక్క మరి వారి జీవితము మారిపోతుంది. మరి ఆమె మరి నేను కనిపించినప్పుడల్లా మరి బాగున్నావా బాబు, మరి ప్రైజ్ ది లార్డ్ బాబు అని నాతో చెప్పేది. నాకు చాలా ఆశ్చర్యం వేసేది, ఏంటి ఈమెనా మరి ఇంతకుముందు మరి గొడవలు పెట్టుకునే ఆమె మరి అని ఆ యొక్క చాలా మరి అలాగే మా సహోదరులు, మా అమ్మగారు మరి వీరందరూ కూడా తర్వాత ఆమెను ఇంకా విశ్వాసంలో మరి ఆ భక్తి జీవితంలో ఇంకా వాక్యంలో ఆ బిడ్డను మరి ఇంకా కొన్ని విషయాల్లో మరి నడిపించినట్లుగా మరి చూసాము. మరి ఆమె మరి చాలా మార్పు చెందింది. ఎలాగే మార్పు చెందింది అని మనం చూసినట్లయితే దేవుని వాక్యమే ఆమెను మార్చింది. అలాగే మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మరి మనం కూడా మరి ఒకప్పుడు మరి దేవునికి దూరంగా జీవించినటువంటి వాళ్ళము, దేవునికి అవిధేయులుగా జీవించినటువంటి వాళ్ళము. మరి అటువంటి మనల్ని మరి దేవుడు ఆయన మార్చుకున్నాడు. మరి ఆయన మార్చుకుని ఆయన మరి వాక్యము వినడం ద్వారా, ఆయన వాక్యం మనల్ని సంధించడం ద్వారా ఇప్పుడు ఆయన బిడ్డలుగా మనం మార్పు చెంది ఆయనను పోలి మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ప్రియులరా, మరి ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. మరి ఈ విధంగా వాక్యాన్ని వివరించేటువంటి విషయంలో మరి మనం ఎలాగా మనము ఆ యొక్క మనం వాక్యాన్ని వివరించాలి. మరి పోయిన వారం అయితే క్రీస్తుని పోలి మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు వాక్యాన్ని ఆ పదాలను మనం ఎలాగా మరి మనము వాడాలి, ఎటువంటి మాటలు మనం వారికి చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనము మరి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆ యొక్క దేవుని రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభు వారిని కేంద్రంగా ఉంచి బైబిల్ యొక్క మరి వృత్తాంతం అంతా కూడా బైబిల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనము వివరించగలగాలి. దేవుని రక్షణ ప్రణాళిక మరి ఆయన ఎలాగైతే తన ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును గురించి మనము మనం తెలియజేస్తూ మరి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మరి మనము విపులంగా వారికి తెలియజేసేటువంటి వారుగా ఉండాలి. దేవుని ప్రేమను మరి మనము ఎప్పుడు కూడా మరి ప్రతి విషయంలో కూడా మరి యేసుక్రీస్తును మనము మనం చెప్పేటువంటి ప్రతి మాటలో కూడా ఆయనను మన హృదయంలో ఉంచుకొని ఆయనను ఎక్కువగా మనము తెలియజేసేటువంటి వారుగా మనం ఉండాలి. మరి నాకు మరి చిన్నతనంలో మరి మరి నేను ఎలాగ బోధించాలి అని నాకు రానటువంటి సమయంలో, యవన కాలంలో నాకు వాక్యం బోధించేటువంటి మరి అవకాశాలు వచ్చేటువంటివి. మా సంఘంలో మరి ఒక్కొక్కసారి కొంతమంది నన్ను అడిగేటువంటి వారు, అన్న వాక్యం చెప్పండి అనేటువంటి వారు. నా యవన కాలంలో నేను వాక్యం ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు. నేను స్టేజ్ ఎక్కి చాలా వణికిపోతూ ఉండేటువంటి వాడిని. మరి వాక్యం ఎలా చెప్పాలో, వాక్యము ఎలా బోధించాలో నాకు తెలిసేటువంటిది కాదు. అప్పుడు మరి ఆ సమయంలో నేను మా తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ మరి ఎలాగ వాక్యము బోధించాలి, ఎలాగ ఇతరులకు నేను సువార్త ప్రకటించాలి అని అంటే మరి ఆవిడ చెప్పినటువంటి మాట ఈరోజు నేను మీతో చెప్తా ఉన్నాను. ఆమె ఏం చెప్పిందంటే, నీవు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ గురించి నీవు వారికి బోధించకుండా నీ ప్రసంగం ముగించడానికి వీల్లేదు అని చెప్పారండి ఆవిడ. ఆ దినము నాకు అర్థమైంది, యేసుక్రీస్తు యొక్క సిలువ గురించినటువంటి వార్తను మనం చెప్పకుండా మరి మన ప్రసంగాన్ని ముగించకూడదు. ఆయన ప్రేమ, ఆయన సిలువ త్యాగము, ఆయన మన కొరకు ఆయన ఏదైతే మన కొరకు ప్రేమను చూపించి ఆయన సమస్తాన్ని ఆయన మనకు అర్పించారో ఆ సిలువ యాగాన్ని గురించి మనం జ్ఞాపకం చేయకుండా మనం మనం ఎప్పుడూ కూడా మనం ఆ ప్రసంగము అది సంపూర్ణమైనటువంటిది కాదు అని ఆ రోజు మా తల్లిగారు చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నారు.
మరి దేవుని రక్షణ ప్రణాళికను గురించి మనం వారికి తెలియచేయాలి. దేవుని రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువు వారిని కేంద్రంగా ఉంచుకోవాలి. ఆయన సిలువలో మన కొరకు పొందినటువంటి శ్రమలను, ఆయన సిలువలో మరణించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనము మరి వారికి తెలియచేయాలి. అది దేవుని ప్రేమ, మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది వారికి అర్థమయ్యే విధంగా మనం చెప్పినట్లయితే, ఇందాక నేను చెప్పాను కదా, మరి మా ఇంటి ప్రక్కన ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక గొడవలు పెట్టుకునేటువంటి ఆమెని ఒక సాధువుగా, ఒక మంచి వ్యక్తిగా ఆ రోజు మరి వాక్యం విన్న తర్వాత నుంచి ఆమె జీవితాన్ని ఎలాగైతే మార్చారో, అలాగే అనేక మందిని మరి వారి హృదయాలను, వారి మనస్సులను, వారి కఠిన హృదయాలను మార్చి వారు మంచి మరి ప్రేమించే వారిగా ప్రభు మరి మార్చగలరు, మరి వారి జీవితాలు మార్చుకోగలరు. ఎందుకంటే అటువంటిది క్రీస్తు ప్రేమ, అటువంటిది క్రీస్తుని గురించినటువంటి వార్త. అందుకనే మనం చెప్పేటప్పుడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువును మనం ప్రతి మరి మాటలో మనం బోధించే విషయంలో మనము యేసుక్రీస్తు ప్రభువును కేంద్రముగా మనం ఉంచుకొని మనం బోధించాలని, మనం వివరించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. అలాగే మరి ఆ బైబిల్ గ్రంథంలో మనం బోధించేటప్పుడు మరి మనం ఏం చేయాలంటే చరిత్ర గురించి మనం చెప్పాలి. ఆ వాక్యము మరి రాయబడిందంటే అది ఎవరు రాశారు? మత్తయి గారు రాశారా? మార్క్ గారు రాశారా? లూకా గారు రాశారా? మరి ఆయన మరి ఆ విషయాలు మనకి ఒకవేళ తెలిసినట్లయితే ఆ రచయిత ఎవరు? ఆ గ్రంథాన్ని రాసింది ఎవరు? మరి యోహాను గారు రాశారా? లేదంటే పౌలు భక్తుడు రాశాడా? లేదంటే మోషే భక్తుడు రాశాడా? లేదంటే దావీదు భక్తుడు రాశాడా? ఇలాగ ఆ రచయిత ఎవరు? లేకపోతే దావీదు దగ్గర మరి సంగీతకారులుగా ఉన్న ఆసాపు ఇట్లాంటి వారు రాశారా? లేదంటే నెహెమ్యా, లేదంటే నెబుకద్నెజరు, లేదంటే ఎవరు రాశారు ఈ పుస్తకాలు అనేటువంటిది ఆ రచయిత గురించి, ఆ రాసినటువంటి కాలం గురించి, మరి అలాగే ఆ రాసినటువంటి ఉద్దేశం ఏమైందో అనేటువంటిది కూడా మనము వివరించాలని మరి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా మనం వివరించినప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో మరి వారు ఎవరు రాశారు? మరి మత్తయి రాశారు. మత్తయి ఆయన ప్రియమైన శిష్యుడు. మరి ఆయన రాసినటువంటి కాలము మరి క్రీస్తు శకము మరి మరి 60వ శతాబ్దము మరి లేదంటే 50వ శతాబ్దము. ఈ విధంగా ఆ విషయాలన్నీ కూడా మనము వారికి తెలియజెప్పి వివరంగా మరి గ్రంథము రాయడం యొక్క ఉద్దేశం ఏమిటి, మరి ఆ గ్రంథము ఎందుచేత మత్తయి సువార్త రాశారంటే దానికి ఎందుచేత సువార్తను రాశారు అనేటువంటిది మరి మనం వారికి తెలియజేయగలగాలి. ఆ విధంగా మనం వాక్యాన్ని బోధించేటప్పుడు మరి దేవుణ్ణి, యేసుక్రీస్తుని మనం కేంద్రంగా ఉంచుకొని మరి ఆ రాసినటువంటి వ్యక్తి ఎవరు, మరి ఆయన ఎందుకు రాశారు, ఆయన ఎలా రాశారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన రాశారు అనేటువంటి విషయాలు మనందరి యొక్క మరి ఉపయోగం కొరకు ఆయన మనకు రాశారు అనేటువంటిది మనం వారికి తెలియజేయాలి. కనీసం మరి 3 పుస్తకాలు, మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 3 పుస్తకాలను మనం పరిచయం చేయగలగాలి. మరి పరిచయం చేసి వారు ఈ పుస్తకాలు మీరు చదవండి, యోహాను పత్రిక, యోహాను సువార్త మీరు చదవండి, లేదంటే మార్కు సువార్త మీరు చదవండి, లేదంటే లూకా సువార్త మీరు చదవండి, లేదంటే మత్తయి సువార్త మీరు చదవండి. ఈ సువార్తలు మొదట మీరు చదివినట్లయితే మరి అందులో మీరు చాలా విషయాలను మీరు నేర్చుకుంటారు. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, బైబిల్ మనం ఇస్తాం కదా, మరి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మరి మేము ఏమి చదవాలండి, ఇందులో చాలా మరి వచనాలు ఉన్నాయి, చాలా మరి విషయాలు ఉన్నాయి, మేమేం చదవాలి అని వాళ్ళు అడిగినప్పుడు మనము వాళ్ళకి మరి చెప్పే విషయం ఏంటంటే, మొదట మీరు ఒక సువార్తను ఎంచుకోండి, యోహాను సువార్తను మీరు ఎంచుకోండి, లేదంటే లూకా సువార్తను మీరు ఎంచుకోండి, దాన్ని పూర్తిగా చదవండి అని మనం వారికి తెలియచేయాలి. అందుకనే ఈ యొక్క యోహాను సువార్త ఒక చిన్న పుస్తకం రూపంలో అది వస్తూ ఉంటుంది. ఎందుకంటే యోహాను సువార్తలో చాలా విషయాలు మరి రాయబడి ఉన్నాయి. మరి నూతనంగా తెలియనటువంటి వారికి యోహాను సువార్తలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం అనేటువంటిది మరి చాలా ఆశీర్వాదకరంగా
ఉంటుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత మనము మూడవదిగా మనం ఏం చేయాలంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి 5 మరి 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 ప్రధానమైనటువంటి బోధలను మనము బోధించే వారికి చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి చాలా విషయాలను ఆయన బోధించారు. అందులో ముఖ్యమైనటువంటి వాటిని ఒక 5 మరి మరి వాటిని ఆయన బోధించినటువంటి ప్రధానమైనటువంటి వాటిని మనం ఎన్నుకొని వాటిని వారికి మరి వివరించేటువంటి వారిగా మనం ఉండాలని, తద్వారా మరి వారు యేసుక్రీస్తుని గురించి వారు ఎక్కువగా తెలుసుకుంటారు. నూతనంగా దేవుణ్ణి మరి తెలిసినటువంటి వారు వాక్యంలో మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి బోధలు, మరి ఆయన అనేకమైనటువంటి విషయాలు ఉపమాన రీతిగా తెలియజేస్తారు. మరి విత్తును విత్తేటువంటి వాని గురించినటువంటి ఉపమానము, అలాగే మరి ఈ విధంగా ఆ ఉపమానము మరి ఆ యొక్క జనసమూహం అంతటికీ కూడా మరి చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు ఆ యొక్క ఉపమానము అర్థం కాలే. అయితే శిష్యులకు ఆయన ఏం చేసేటువంటి వారంటే, ఇదిగో మరి ఆ ఉపమానాన్ని వివరించేటువంటి వారు. ఆ ఉపమానాన్ని వివరించి వారందరికీ కూడా మరి వారందరికీ నువ్వు వివరించలేదేంటి, మాకే ఎందుకు వివరిస్తూ ఉన్నావు అని ఆ శిష్యులు అడిగేటువంటి వారు. మరి ఆ శిష్యులకు ఆయన చెప్పింది ఏంటంటే, మరి ఆ యొక్క మీకు మరి ఈ విషయాలు మీకు అర్థమవుతాయి, కానీ వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు, వారు వినలేకపోతూ ఉన్నారు అనేటువంటిది. అందుచేతే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కాబట్టే మీకు ఈ విషయాలను నేను వివరిస్తూ ఉన్నాను అని ఆ విత్తువాని గురించినటువంటి ఉపమానంలో మరి అనేకమైనటువంటి ఎందుకు చెప్పారు ఆ యొక్క విషయాలన్నీ కూడా వారికి వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా 5 ప్రధానమైనటువంటి బోధలు, ఆ ఉపమానాలు మరి మనం బోధించేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ విధంగా మనం బోధించినప్పుడు మరి వారు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేసినటువంటి మరి గొప్ప కార్యాలను వారు తెలుసుకోవాలి. అబ్బా, ఇంత మంచి బోధలు ఆయన తెలియజేశారా, ఇంత మంచి విషయాలు ఆయన తెలియజేశారా, నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా ఈ బోధలు మనకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వారు నేర్చుకునేవారుగా వారు ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశము. అందుకనే మనము ఆ యొక్క యేసుక్రీస్తు చెప్పినటువంటి 5 ఉపమానాలు మనం ఎన్నుకొని వాటిలో కొన్ని మరి ఆ యొక్క మరి గొప్ప ప్రధానమైనటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించేటువంటి వారుగా మనం ఉండాలి. అలాగే ఆయన మరణించిన ఆయన సిలువలో మరణించి మన రక్షణ కొరకు ఆయన సిలువలో మరణించిన విషయాన్ని, అలాగే 3 దినాలు సమాధిలో పెట్టబడి 3వ దినాన్న సజీవుడిగా పునరుద్ధానుడై మరి ఆయన సజీవుడిగా మరి ఆయన లేచినటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా మనం వారికి వివరించాలి. మరి ఆ విధంగా మనము ఆయన మరణము గురించి, ఆయన పునరుద్ధానం, ఆయన ఎందుచేత సిలువలో మరణించవలసి వచ్చింది, ఎందుచేత ఆయన సమాధిలో పెట్టబడవలసి వచ్చింది, ఎందుచేత ఆయన పునరుద్ధానుడై ఆయన 3వ దినమున సజీవుడిగా లేవవలసి వచ్చింది అనేటువంటి విషయాలను మనము ప్రాముఖ్యంగా మనం వివరించేటువంటి వారుగా మనం ఉండాలి. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉన్న మరి ఆ యొక్క కొన్ని మరి విషయాలు, లేవీకాండంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ కట్టడలు, మరి వాటిని గురించి కూడా ఆ పాత నిబంధన కాలంలో దేవుడు ఎటువంటి కట్టడలను వారికి ఇచ్చారు, 10 ఆజ్ఞలను ఇచ్చారు. అలాగే మరి అనేకమైనటువంటి లేవీకాండంలో అనేకమైనటువంటి మరి విధాలుగా ఆయన మోషే ద్వారా వారికి నేర్పించారు. అందులో కొన్ని ప్రధానమైనటువంటి వాటిని మనం వారికి బోధించేటువంటి వారుగా, మరి ఆ యొక్క వాటిని వివరించేటువంటి వారుగా, ఎందుచేత మరి ఆ విధమైనటువంటి కట్టుబాట్లు అక్కడ మరి పెట్టవలసి వచ్చింది, ఎందుచేత అటువంటి మరి ఆజ్ఞలను మరి ప్రజలకు ఇవ్వవలసి వచ్చింది అనేటువంటిది మరి వారికి వివరించాలి. ఆ యొక్క మన దేవుడు మరి ప్రజలైనటువంటి వారి హృదయాలను ఎలా మార్చాలి అని అనుకుంటా ఉన్నాడు. కేవలము మరి ఆయన ఏదో మరి మనకు ఆ యొక్క దేవుని వాక్యం బోధించి మనకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, మన హృదయ పరివర్తన చేసేటువంటి దేవుడు. ఆయన హృదయ పరివర్తన ఎలాగ చేస్తున్నాడు అనేటువంటి విషయాలను మనము వారికి బోధిస్తూ మరి పాత నిబంధనలో ఉన్నటువంటి
ఆ యొక్క విషయాలను కూడా మనము మరి జోడిస్తూ మరి వారికి ఈ విధంగా నూతన నిబంధనలో ఆనాడు మరి మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి అయితే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఆజ్ఞలను మరి ఆ యొక్క నూతన నిబంధనలో మరి 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలుగా ఆయన మార్చారు అనేటువంటిది వారికి అర్థమయ్యే విధంగా మనము వివరించాలి. పాత నిబంధన కాలంలో అయితే ఎన్నో కట్టడలు, ఎన్నో మరి ఆ యొక్క మరి ఆ విషయాలన్నీ కూడా ఉండే, కానీ నూతన నిబంధనకి వచ్చేసరికి మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన 2 ఆ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను మనను చేయమని ఆయన కోరుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం వారికి బోధించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నారండి. అలాగే ఆ యొక్క మనము ముందుగా మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనం బోధించాలంటే ముందుగా మనము దేవుని వాక్యాన్ని మనం పూర్తిగా మనం నేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని బోధించడానికి మరి మనము మన సొంత జ్ఞానము, మన సొంత తెలివితేటలు మరి అవి సరిపోవండి. మరి దేవుని వాక్యాన్ని మనము సమర్థవంతంగా మనం బోధించాలంటే మరి మనము ముందుగా మనము ఎంతగానో వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, ఎంతగానో వాక్యాన్ని మనం సిద్ధపడాలి, ఎంతగానో మరి సమయాన్ని వెచ్చించి ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుని అప్పుడు మనము దేవుని వాక్యాన్ని బోధించాలి. మరి దేవుని వాక్యాన్ని బోధించాలంటే మరి మనము పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే తప్ప మనం బోధించలేమండి. అందుకనే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మను మనం కలిగి మరి దేవుని మాటలను మనం బోధించినప్పుడు మనకు ఏం బోధించాలో, ఏ వాక్యం మనము ఆ యొక్క మరి బోధించాలో పరిశుద్ధాత్ముడే ఆయన మనకు నేర్పించి ఆయనే మన ద్వారా మరి ప్రజలతో మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. అందుకనే వాక్యాన్ని మరి బోధించాలంటే ముందుగా మనం పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. ఆ విధంగా పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి మరి ఆయన ప్రజలతో మాట్లాడినప్పుడు ఇంచుమించు అక్కడ 3,000 మంది మరి ఆనాడు మరి దేవుని వాక్యం విని ఆయన అంగీకరించి మరి దేవుని రక్షణలోనికి ఆయన బాప్తిస్మాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము కూడా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి విషయంలో సమర్థవంతంగా మరి ఎలాగైతే ఆ యొక్క పేతురు భక్తుడు ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని బోధించాడో, ప్రభువా నాకు కూడా అట్టి కృపనివ్వండి, నాకు కూడా అటువంటి పరిశుద్ధాత్మ నింపుదలనివ్వండి, నాకు కూడా ఆ విధంగా నేను బోధించేటువంటి సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి అని మనము ప్రార్థించినప్పుడు ఆ విధంగా పరిశుద్ధాత్మను పొందుకొని మనము ఇతరులకు దేవుని వాక్యాన్ని వివరించినప్పుడు, బోధించినప్పుడు మరి వారికి ఆ యొక్క ఎటువంటి మాటలు అవసరమో మరి పరిశుద్ధాత్మ దేవుడే మరి వారితో మాట్లాడేటువంటి వారుగా, వారితో ముచ్చటించేటువంటి వారుగా ఆయన ఉంటారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఆ యొక్క మరి విషయాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క మరి చాలా విషయాలను మరి మొట్టమొదట మరి ఆ యొక్క మనము కొన్ని విషయాలను వివరించినప్పుడు ఆ యొక్క మనము ఆ వాక్యమును మనము విశ్వసించి మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట నా కొరకే రాయబడింది, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట ఆ యొక్క ప్రతి ఆజ్ఞ నా కొరకే అది ఇవ్వబడింది అని మొట్టమొదట మనము దానిని అంగీకరించి మనము ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తూ మరి ఆ విధంగా మనం జీవిస్తూ మనము ఈ విధంగా జీవించండి అని మనము ఇతరులకు వివరించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మరి ఆ విధంగా మనము మన జీవితంలో ఆ ఆజ్ఞ, ఆ కట్టడలను మనం అనుసరించి మనం నడిచి మనం చూపిస్తూ మనం ఆ విధంగా నడుస్తూ ఉన్నప్పుడు ఇదిగో నీవు అబద్ధం ఆడకూడదు అని మనం చెప్పామంటే మొట్టమొదట మనము అబద్ధం ఆడకుండా ఉండేటువంటి వారుగా మనం ఉండాలి. ఇదిగో నీవు చెడ్డ మాటలు నువ్వు పలకూడదు అని మనం ఇతరులకు మనం బోధిస్తున్నామంటే మొట్టమొదట మనము చెడ్డ మాటలు పలకకుండా ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ విధంగా మనము చేసి ఆయన ఆజ్ఞలను, ఆయన మరి విషయాలను మనం చేస్తూ మనం ఇదిగో ఒకప్పుడు నేను చెడ్డ మాటలు పలికేటువంటి వాడిని, ఒకప్పుడు నేను దూషణమైన మాటలు పలికేటువంటి వాడిని, ఎప్పుడైతే ఈ వాక్యంలో నేను
ఇదిగో నీ నోటి నుండి ఎటువంటి చెడ్డ మాటలను పలకూడదు అని ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను చదివానో అప్పటి నుంచి నేను చెడ్డ మాటలు మానివేశాను. ఇదిగో ఒకప్పుడు నేను దుర్మార్గుడిగా జీవించినటువంటి వాడిని, ఇదిగో ఒకప్పుడు నేను ఒక త్రాగుబోతుగా నేను జీవించినటువంటి వాడిని, ఒకప్పుడు దేవునికి విరుద్ధంగా నేను జీవించినటువంటి వాడిని. ఇదిగో ఈరోజు నేను ఈ వాక్యము ద్వారా ఇదిగో త్రాగుబోతులు తిటిబోతులు మరి నీ దేవుని రాజ్యమునకు వారసులు కారు అనేటువంటి మాటను నేను విన్న తర్వాత, నేను నేర్చుకున్న తర్వాత నా త్రాగుడు నేను మానివేసి దేవుని యొక్క మరి బిడ్డగా నేను మార్పు చెందాను మరి అనేటువంటిది ఆ యొక్క బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాటను నేను అనుసరించడం ద్వారా నా జీవితం మారింది. ఇదిగో నేను అనుసరించి నేను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాను. నా ఆరోగ్యము ఈరోజు ఎంతగానో మరి నేను మంచి ఆరోగ్యం కలిగి నేను జీవిస్తున్నాను. ఒకవేళ నేను దేవుని వాక్యము నా దగ్గరికి వచ్చి ఒకవేళ నేను దేవుని వాక్య ప్రకారంగా నేను మార్పు చెంది ఉండకపోతే, ఒకవేళ నేను ఆ విధంగా తిరుగుబోతుగా నేను జీవించి ఉంటే ఈరోజు నేను ఈ లోకంలో ఉండేటువంటి వాడిని కాదు, మరణించేటువంటి వాడిని. ఆ విధంగా మీరు కూడా ఉండకండి. మరి మీరు కూడా మార్పు చెందండి. మీ యొక్క బానిసత్వము, తాగుడు, మరి ఆ యొక్క జూదము, మరి అలాగే వ్యభిచారము, ఈ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందండి. మరి అది దేవుడు కోరుకుంటున్నాడు. నా జీవితంలో నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. మీకు కూడా మంచి జీవితం ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అని మనము వారికి మన జీవిత అనుభవాల్లో నుంచి మనము ఏ విధంగా అయితే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనము నేర్చుకొని మన జీవితాలు మార్పు చెంది తద్వారా మనం ఎంతగా ఆశీర్వదించబడ్డామో, మనం ఎంతగా విడుదల పొందామో అనేటువంటి విషయాలను వారికి మనం అనుకరిస్తూ, మనం ఆ వాక్య ప్రకారం జీవిస్తూ మనం వారికి బోధించినప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులు అవును కదా నిజమే, మరి దైవ సేవకుడు మరి ఈయన వాక్యం చెప్పేటువంటి ఈయన మరి అంతకుముందు మరి ఆయన ఎంతో మరి లోకానుసారంగా జీవించేటువంటి వాడు, దేవునికి దూరంగా జీవించేటువంటి వాడు. అయితే ఎప్పుడైతే దేవుని మాటలు ఇతన్ని సంధించినాయో ఇతని జీవితం గొప్ప మార్పు చెందింది. మన కళ్ళారా మనం చూసాం, మన చెవులారా మనం వింటా ఉన్నాం అనేటువంటిది మన జీవితమే ఒక గొప్ప సాక్ష్యముగా వారి ముందు మనం అనుకరిస్తూ మనం వారికి బోధించినప్పుడు, అందుకనే మన పోయిన వారంలో ఇంతకుముందు ఒకసారి మనం యేసు వలె మనం నడిచేటువంటి వారంగా మనం ఉండాలి. మరి యేసును పోలి మనం నడుచుకునేటువంటి వారుగా మనం ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువారు మనలో మరి నుంచి వారికి కనిపించాలి అనేటువంటి విషయాలను మనం నేర్చుకున్నామండి. ఆ విధంగా మనము బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయము నా కొరకే, నన్ను మార్పు చెందించడానికే అనేటువంటిది మొట్టమొదటగా మనము ఆ విషయాలన్నిటిని కూడా మనము నమ్మేటువంటి వారుగా ఉండి, ఆ వాక్యము నన్ను మార్చింది. బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను, ఆ యొక్క విషయాలను నేను మరి ఆ యొక్క పాటించడం ద్వారా నా జీవితం మారింది, అలాగే మీ జీవితాన్ని కూడా మీరు మార్చుకోండి అనేటువంటిది మనం వారికి వివరించాలి. ఆ విధంగా మనం వివరించినప్పుడు మరి ఎంతో మంచి ఆ విధంగా వారు అర్థం చేసుకోగలరు. ఎంతో మంచి ఎలాగైతే ఆ విధంగా ప్రభువా ఎలా నేను వివరించాలి, ప్రభువా నా సాక్ష్యాన్ని నేను ఎలాగ ప్రజలకు తెలియచేయాలి అని మనం పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు. ఇదిగో నీవు ఈ మాటలు నీవు బోధించు. నీవు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేసేటువంటి వారు, మరి పొద్దునంతా కూడా పరిచర్య చేసేటువంటి వారు, రాత్రంతా కూడా ప్రార్థన చేసేటువంటి వారు. నేను ఎలా పరిచర్య చేయాలి, ఎలాగ దేవుని వాక్యాన్ని బోధించాలి, ఎలాగా నాకు నేర్పించు, ఎలా నేను అద్భుతాలు చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటిది ఆయన దేవుణ్ణి అడిగి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా ఆయన చేసి ఆయన గొప్ప మరి ఆ యొక్క కార్యాలను మరి ఈ గొప్ప గొప్ప అద్భుతాలను ఆయన ఈ లోకంలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా మరి ఎక్కువసేపు తండ్రితో మనం గడిపేటువంటి వారుగా, ఎక్కువసేపు పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క సహాయాన్ని మనం పొందుకుని ముందుకు సాగిపోయేటువంటి వారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా మనము దేవుని విషయాలను మనము ఇతరులకు మరి ఆ యొక్క వివరించాలని, తద్వారా అనేక మంది అనేక మంది దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి, అనేక మంది దేవుని యొక్క విషయాలను మరి ఎంతగానో గ్రహించడానికి మరి మనము ఒక సాధనముగా మరి దేవుడు మనల్ని వాడుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. అందుచేత ఆ యొక్క యేసుక్రీస్తు మరి వలె మనం ఈ లోకంలో మరి ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను మనం నెరవేర్చడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నారు. మరి ఆయన వలె
మనము ఎందుకు ఆయన మనకు మరి ఆయన మనం మరి ఆయన మరి మనలో మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము నడిచేటువంటి మరి దేవుని ఆలయాలుగా మనం ఉన్నాము అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ విధంగా నడిచేటువంటి దేవుని ఆలయాలుగా మనం వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా మరి దేవుని యొక్క మాటలు మరి ఇతరులకు బోధించేటువంటి వారుగా, ఆయనను కలిగినటువంటి వారుగా, ఆయనను అనుభూతి చెందినటువంటి వారుగా, ఆయనను మనము పూర్తిగా మనం తెలుసుకున్నటువంటి వారుగా మనము మరి ముందు మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడిగి, ప్రభు గురించి నాకు అధికంగా మీరు తెలియచేయండి అని మనము దేవుని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రభు యొక్క కార్యాలను మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు బయలుపరుస్తారు. ఆయన అనేక విషయాలు మనతో మాట్లాడతారు. బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన మాట్లాడతారు. మరి ఆయన మరి మన జీవితంలో జరిగినటువంటి విషయాలను బట్టి ఆయన మాట్లాడతారు. ఇదిగో మరి నీవు ఎలా నడుచుకోవాలో ఆయన మీకు నేర్పిస్తారు. అలా ప్రతి విషయాన్ని మరి ఏమి బోధించాలో, ఏమి మాట్లాడాలో, మరి ఎవరిని కలవాలో, ఎవరికి దేవుని విషయాలు మనం చెప్పాలో, ఎవరిని మనం ఆదరించాలో, ఎవరికి దేవుని వాక్యాన్ని మనం వివరించాలో అనేటువంటి అన్ని విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన మనకి నేర్పించేవారుగా మనము చూస్తూ ఉన్నామండి. ఆ తర్వాత మరి ఆ యొక్క తర్వాత విషయాన్ని మరి ఈ యొక్క మరి దేవుని వాక్యము మరి ఎందుచేత ఈ సువార్త అనేటువంటిది ఎందుచేత మరి చెప్పబడతా ఉంది, ఈ యొక్క సువార్త యొక్క చెప్పబడడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటిది వారికి వివరించాలి. మరి దేవుని సువార్త అనగా దేవుని ప్రేమ అనేటువంటిది వారికి తెలియచేయాలి. సువార్త అనగా మరి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి వార్త, అది మంచి వార్త అనేటువంటిది వారికి అర్థమయ్యే విధంగా మనం తెలియచేయాలి. ఇదేదో సువార్త అనగా వారు ఏమనుకుంటున్నారు, మరి వారు అలాగ అపార్థం చేసుకుంటున్నారంటే ఇది సువార్త అనగా ఇదేదో మత మార్పిడి, ఇదేదో విదేశీ మతము అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది మత మార్పిడి కాదు, ఇది విదేశీ మతం కాదు, ఇది దేవుడు నిన్ను ప్రేమించేటువంటి ఆయన ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని నీకు వివరిస్తూ ఉన్నారు అనేటువంటిది మనం వారికి తెలియచేయాలి. ఇది దేవుడు మన కొరకు రాసినటువంటి ఆ యొక్క ప్రేమ లేఖ అనేటువంటిది వారికి అర్థమయ్యేటువంటి విధంగా మనము తెలియచేయాలి. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది నీకు తెలియజేయడం కోసమే ఈ సువార్తను మరి నీ దగ్గర వరకు దేవుడు పంపించాడు అనేటువంటిది అతనికి అర్థమయ్యేటువంటి విధంగా, బైబిల్కి ఎవరైతే విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారో, బైబిల్ ఎవరైతే మరి ఆ యొక్క మరి వారు ఇదేదో మరి మతాలు మార్చి మరి ఆ యొక్క మరి వారి మతంలోనికి మనల్ని కలుపుకోవాలి అనేటువంటిది ఆలోచన వారు కలిగి ఉన్నారో, ఆ ఆలోచనల నుంచి ఇది అటువంటి ఆలోచనతో చెప్తున్నది కాదు, కానీ ఇది ఆ యొక్క దేవుని ప్రేమను గురించి మీకు చెప్పడానికి ఈ యొక్క సువార్త మీ దగ్గరికి వచ్చింది. ఇది మీ జీవితాల్లో మీరు అంగీకరించడం ద్వారా మీ జీవితాలకు అదెంతో ఆశీర్వాదకరం, అదెంతో శ్రేయస్కరము, అదెంతో మరి మిమ్మల్ని ఎంతగానో మరి ఆ యొక్క మీ జీవితాలను మార్పు చెందేటువంటిదిగా అది ఉంటుంది. మీ యొక్క మనస్సులను మార్పు చెందేటువంటిదిగా అది ఉంటుంది. మీ హృదయాలను అది మార్పు చెందేట్టుగా ఉంటుంది. ఇదేదో మతం మార్చడం కాదు, కానీ ఇది హృదయ మార్పిడి, ఇది మనస్సులను మార్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు మతం మారకపోవడం అనేటువంటిది అది ప్రాముఖ్యం కాదు, కానీ మీ యొక్క హృదయము, కఠినమైనటువంటి మీ హృదయము మరి మెత్తని హృదయముగా మీరు మార్చబడాలి. మీరు ఆ యొక్క ద్వేషముతో నిండిన హృదయము దేవుని ప్రేమ ద్వారా మరి ప్రేమతో నింపబడేటువంటి హృదయముగా, మరి కక్షతో నింపబడినటువంటి మీ హృదయాలు క్షమాగుణంతో మరి మీరు నింపబడేటువంటి హృదయాలుగా మీరు మార్చబడాలని కోరుకుంటా ఉన్నాడు. అదే సువార్త. మరి ఎందుకంటే ఆ విధంగా మీరు ప్రేమ లేని వారుగా కక్షతో మరి మీరు జీవించడం ద్వారా మీకు ఆ యొక్క మీ జీవితాలకు అది ఏ విధంగా మరి మంచిది కాదు. మరి మీరు ఆ యొక్క దేవుని గురించి మీరు తెలుసుకొని మీ జీవితాలకు శ్రేయస్కరంగా ఉండాలనేటువంటిది ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో మీరు ఆ విధంగా కక్షతో మరి ద్వేషంతో మరి నీ తోటి సహోదరుని నీవు ప్రేమించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే అది నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేను మొదట ఒక ఉదాహరణ చెప్పాను కదా, మా ఇంటి ప్రక్కన ఉండేటువంటి ఒక ఆవిడ మరి ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకునేటువంటిది, అందరి మీద కక్ష, మరి ఆ యొక్క
మరి అందరి మీద ఆ యొక్క గొడవలు దెబ్బలాట ఎప్పుడైతే సువార్త ఆమె దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే దైవ సేవకుడు మరి వాక్యం ఆమె వినిందో, ఆమె జీవితం ఎంతో సాధువుగా ఆమె మారిపోయింది. ఎవరితో గొడవలు పెట్టుకోవడం మానేసింది. అందరితో కూడా బాగున్నారా, మరి వందనాలు, మరి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం ప్రారంభించింది. మరి ఆ యొక్క మరి ఎంతో మరి భయంకరమైనటువంటి మరి ఆ స్త్రీ మరి మార్పు చెందడం మా కళ్ళారా మేము చూస్తాం. ఇటువంటి సువార్త కార్యాలు మరి ఆ యొక్క మరి వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి కఠినత్వాన్ని, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే మరి ఆ యొక్క ద్వేషాన్ని, ఆ యొక్క క్రోధాన్ని మరి తీసివేసి ప్రేమతో మరి కనికరంతో మరి ఇతరులను సహాయం చేసేటువంటి విధంగా మరి మార్పు చెందేటువంటి వారిగా మరి వారి జీవితాలు మారేటువంటివిగా ఉంటాయి. ఇలాగ అనేక మంది జీవితాలు మార్పు చెందారు. మరి మీ జీవితాలు కూడా మార్చాలని, మీరు కూడా కోపము లేని వారుగా, క్రోధం లేని వారుగా, ద్వేషం లేని వారుగా, మరి కలహాలు లేని వారుగా మీరు కూడా ఉండాలి. ప్రేమతో మీ హృదయాలు నింపబడాలి, మీ హృదయాలు మారాలి, మీ మనసులు మారాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు అనేటువంటి విషయాలను మనం వారికి వివరించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారండి. ఆ తర్వాత మరి ఈ ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇరాక్ యుద్ధం కానీ, మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, మరి అనేక చోట్ల భూకంపాలు, అనేక చోట్ల మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలను కూడా మనం ఉదాహరణగా తీసుకొని మరి అది ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అది ఆ యొక్క ఎలా జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన రాకడకు గుర్తులు. మరి ఆయన క్రీస్తు ప్రభువు గారు మరి త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. మరి మీరు త్వరగా ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన గురించి, ఆయన సువార్తను విని మీ హృదయాలను మీరు మార్చుకోండి. ఎందుకంటే ఎప్పుడు అంతం వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు మరి క్రీస్తు ప్రభు రాకడ వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు మరి మన ప్రాణం పోతుందో మరి మనకు తెలియదు. కాబట్టి మరి ఇప్పుడే రక్షణ దినము, ఇదే మరి అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడే మీరు ప్రభువుని మరి ఆ యొక్క మరి సువార్తను మీరు అంగీకరించండి, ఆయన మీ జీవితాలు మార్పు చెందించండి అని మనం వారికి బోధించేటువంటి వారుగా, ఈ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలను కూడా కొన్ని మనము వివరిస్తూ మరి వారికి దేవుని యొక్క మాటలు తెలియజేయవలసిన వారంగా మనము ఉన్నాము అనేటువంటిది మరి ఇక్కడ మరి మనం నేర్చుకుంటున్నామండి. ఈరోజు మనం ఆ నేర్చుకున్నటువంటి విషయాలు, ఎలాగ మనము దేవుని యొక్క మాటలను మనము వివరించాలి, ఆ యొక్క ఎటువంటి మాటలను మనం ఉపయోగించాలి అని మనము నేర్చుకుంటూ ఉన్నాము. మరి ఆ విషయాలు, ఆ ఉపయోగించేటువంటి మాటలు ఆ యొక్క చాలా ఆ యొక్క మన మాటలుగా కాక అది దేవుని మాటలుగా, అది పరిశుద్ధాత్మ మనకు అందించేటువంటి మాటలుగా అవి ఉన్నప్పుడు అవి ప్రజల జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి, ప్రజల జీవితాలను మార్పు చేసేవిగా అవి ఉంటాయి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నామండి. అలాగే ఆ యొక్క మరి ఈ యొక్క సంఘము ఆ యొక్క ఎలాగా మరి ఎప్పుడు ప్రారంభించబడింది, సంఘం యొక్క చరిత్ర మనము ఎప్పుడు ప్రారంభించబడింది అనేటువంటిది అపోస్తుల కార్యంలో మరి ఆ యొక్క శిష్యుల ద్వారా మరి ఈ యొక్క సంఘాలు స్థాపించబడ్డాయి అనేటువంటి విషయాన్ని, కొన్ని విషయాలను, ఆ సంఘ స్థాపన యొక్క చరిత్ర, మరి సంఘం ఎప్పుడు స్థాపించబడింది, సంఘం ఎందుచేత స్థాపించబడింది, ఆ యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, మరి ఆనాడు సంఘం స్థాపించబడినప్పుడు మరి అక్కడ మరి ఆ యొక్క మరి ఎప్పుడైతే దేవుని ఆ యొక్క మందిరంలో వారందరూ కూడా కూడుకున్నారో, వారందరూ కూడా సమిష్టిగా వారికి కలిగి ఉన్నదంతా తీసుకొచ్చి ఆ సంఘంలో పెట్టి, ఆ యొక్క చర్చిలో మరి వారు ఆ యొక్క ఆదిమ సంఘంలో వారు ఇచ్చారు అనేటువంటిది మనం చూసేటువంటి వారమండి. అక్కడ వారిలో గొప్ప పేద అనేటువంటిది, గొప్ప మరి లేనివాడు ఉన్నవాడు అనేటువంటి తేడా ఉండేటువంటిది కాదు. మరి ఆ యొక్క అందరూ కూడా వారికి కలిగినదంతా కూడా తీసుకొచ్చి సమిష్టిగా ఆ యొక్క సంఘంలో ఉంచి అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించేటువంటి వారు. ఆ యొక్క సంఘము ఎలా ప్రారంభించబడింది, సంఘము ఏ ఉద్దేశంతో ప్రారంభించబడింది, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అందరూ సమానమే, ఎవరు తక్కువ ఎక్కువ, ఎవరు గొప్ప పేద, ఎవరు కూడా మరి కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ ఆహారము లేనటువంటి వారిగా వారు ఉండకూడదు. అందరికీ వారికి ఉన్నటువంటి దాంట్లో అందరికీ సమానంగా ఆహారము వారు పంచిపెట్టారు, అందరికీ సమానంగా వారు ప్రేమను పంచిపెట్టారు అనేటువంటి విషయము. ఎందుకు సంఘము ప్రారంభించబడింది, దేవుడు ఈ సంఘాన్ని ప్రారంభించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలను కూడా
మరి వారికి మనం బోధించాలి. ఇదేదో మరి ఆ యొక్క మరి ఏదో ఆ సంఘమును మరి దేవుడు ఎందుకు స్థాపించవలసి వచ్చింది, ఎందుకు ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది, ఎందుకు ఆనాడు ఆదిమ సంఘము మరి ఆ యొక్క ప్రారంభించవలసి వచ్చింది, వారు ఎందుకు దినదినాలు మరి అనేక దినాలు సంఘంలో మరి వారు మరి ఇంచుమించు ప్రతి దినము కూడా వారు అక్కడే ఉండి ప్రార్థన చేసేటువంటి వారు, ఎందుకు ఆ విధంగా వారు ఆ విధంగా దేవునికి ఆ యొక్క మాట కొరకు దేవుని స్వరం వినడానికి వారు కనిపెట్టేటువంటి వారు అనేటువంటి విషయాలను మనం వారికి వివరించాలి. కొన్ని విషయాలను వారు వివరించాలి. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది, అది ఎందుచేత ప్రారంభించబడింది అనేటువంటి విషయాలను కూడా వారికి వివరించినప్పుడు మరి వారు ఎంతగానో ఆ యొక్క మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంఘ చరిత్ర, సంఘ స్థాపన గురించి వారు తెలుసుకొని వారు కూడా ఎంతగానో దీవించబడేటువంటి వారుగా వారు ఉంటారు అనేటువంటిది మనం నేర్చుకుంటున్నామండి. మరి అలాగే చివరిగా మరి ఆ యొక్క ఎలాగా ఈ సంఘము మరి అక్కడ యెరూషలేములో ప్రారంభించబడినటువంటి ఈ సంఘము ఎలాగ ప్రపంచమంతా కూడా విస్తరించింది, అది ఒక మరి ఈ ప్రపంచమంతా కూడా విస్తరించి ఈనాడు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, మరి ప్రతి దేశంలో మరి ఈ విధంగా ఎందుచేత మరి ఈ యొక్క సంఘ స్థాపన మనం జరిగింది అనేటువంటి విషయాలను, ఎందుచేత ఈ విధంగా ఇన్ని సంఘాలు స్థాపించబడ్డాయి, ఎందుచేత మరి ఆ యొక్క ఇన్ని దైవజనులు ఇంతమంది దేవుని ప్రేమను మరి వివరించేటువంటి వారు మరి ఆ యొక్క మరి దేవుని పరిచర్య కొరకు వారు ముందుకు కదులుతూ ఉన్నారు అనేటువంటి విషయాలను మనం వారికి బోధించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం వివరించేటప్పుడు మనము మనము జీవించాలి, ఎలాగ మనం వారికి ఆ యొక్క మాటలను మనం వివరించాలనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నామండి. ఈ మాటలన్నీ కూడా మరి మనకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి అనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాను. మరి ఆ విధంగా మరి నేర్చుకున్నటువంటి మీరందరూ కూడా మరి ఎంతగానో దీవించబడ్డారు. అలాగే నేను కూడా బోధించినటువంటి నేను కూడా ఎంతగానో దీవించబడ్డాను. మరి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటానండి. అలాగే మరి మనోరాజు గారు, మరి పుణ్యవతి గారు, మరి ఆ యొక్క ఈ ప్రశాంత్ బాబు ముగ్గురు మరి నోట్సులు కూడా పంపించారు. పోయినసారి చెప్పినటువంటి విషయాల గురించి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా చాలా చాలా వందనాలు. అలాగే ఈ విషయంలో కూడా పదాన్ని మనం ఎలాగ వివరించాలి అనేటువంటి విషయం మీద కూడా దయచేసి మరి మీ అభిప్రాయాలను మరి నోట్స్ రూపంలో మరి పంపించండి. మరి ఆ తర్వాత అలా పంపించడం ద్వారా మరి మీకు సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. మరి ఆ యొక్క మరి గమనించండి, నోట్సులు రాసిన వారికి మాత్రమే సర్టిఫికెట్లు ఇస్తారు. మరి చాలామంది నోట్స్ రాయడం లేదు. దయచేసి మరి మీరు గమనించండి, మరి నోట్స్ రాసి పంపించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఒకవేళ మేము వాక్యం వినలేదండి, మరి మాకు తెలియలేదండి, మరి మీరు ఏం బోధించారో, ఏం నోట్స్ రాయాలో నాకు తెలియలేదండి అని చెప్పినట్లయితే మరి ఆ యొక్క ఇది రికార్డ్ అవుతూ ఉందండి, ఇది యూట్యూబ్లో ఉంటుంది. ఏం బోధించాము అనేటువంటిది మరి మాకు కావాలండి. మీరు పోయిన వారం ఏం బోధించారో మాకు తెలియాలి, ఈ వారం ఏం బోధించారో మాకు తెలియాలి. మేము కొంచెమే విన్నామంటే ఇది రికార్డ్ అవుతూ ఉంది, దీన్ని యూట్యూబ్లో మీకు పెడతాము. మరి మీరు అడిగినట్లయితే ఈ 2 క్లాసులు జరిగినాయి. మొదటి క్లాసులో ఒకవేళ మీరు వినకపోతే మొదటి క్లాసును కూడా మీకు పంపిస్తాము. ఈ 2వ క్లాసులో కూడా మీరు పూర్తిగా వినకపోతే ఈ 2వ క్లాసును కూడా మీకు రికార్డింగ్ చేసిన దాన్ని మీకు పంపిస్తాము. ఆ విధంగా మీరు ఆ రికార్డింగ్ని విని మరి మీరు నోట్స్ రాసేటువంటి విధంగా పోయినసారి మనం నేర్చుకున్నటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే యేసును పోలి మనం నడుచుకోవాలి. మరి ఈ వారం మనం ఏం నేర్చుకున్నామంటే మరి దేవుని సువార్తను మనం ప్రకటించడానికి ఎటువంటి మరి పదాలను మనం వాడాలి, ఎటువంటి పదాలను మనం వాడి మరి దేవుని వాక్యాన్ని వివరించాలనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఆ విధంగా మరి మీరు ఆ విషయాలను మరి మీరు జాగ్రత్తగా నేర్చుకుని మరి ఆ యొక్క నోట్స్ రాసి పంపించినట్లయితే మరి మీకు ఆ యొక్క సర్టిఫికెట్ని మేము అందజేయడానికి మరి వీలవుతూ ఉందండి. మరి మీరు ఈ విషయాన్ని గమనించాలని మనవి చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ మాటలు మరి ఆ యొక్క ప్రభు ఈ మాటలను మరి మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలాగనా నీ నోట్స్ నోట్స్ అన్న మీరు ఏం నేర్చుకున్నారు ఈవేళ నేర్చుకున్నటువంటి దాన్ని మీరు మీ మాటల్లో దాన్ని రాయాలన్న. మీకు ఎలా అర్థమైంది, ఏం అర్థమైంది అన్న ఈ పదాన్ని వివరించేటువంటి విషయం అంటే ఏంటి, యేసుక్రీస్తును మరి పోలి నడవడం అంటే ఏంటి, పోయిన వారంలో యేసుక్రీస్తును పోలి నడిచేటువంటిది విషయాన్ని గురించి మనం నేర్చుకున్నామన్నా
అలాగే ఈ వారమేమో దేవుని సువార్తను ప్రకటించే విషయంలో మనం ఎటువంటి మాటలు మరి మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అన్న ఎలా పంపించాలన్నా? అన్న ఎలా అది పంపించాలి? అది మీరు నోట్స్ రాసి పేపర్ మీద దాని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి అన్న. అలాగన్నా, ఓకే అన్న అన్న. అన్న అన్న ఓకే అన్న. అన్న 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 మరి వందనాలన్నా. అద్భుతంగా మీరు చెప్పినటువంటి క్లాసును బట్టి మొట్టమొదటిగా వినటం జరిగిందండి. ఎందుకంటే ఉదయకాలంలో మనం రావట్లేదు కాబట్టి. అయితే ఎప్పుడు కూడా మనం వేరేగా ఉండి యేసుప్రభుని నమ్ముకున్నాము, ఆయన శిలువ బలియాగాన్ని మనం వివరించాలండి. ఆయన రక్తం గురించి వివరించాలి. అసలు ఆయన ఎందుకు శిలువ ఎత్తుకుని వెళ్ళారో ఇవన్నీ కూడా ప్రజలకి మనం చెప్పాలి. అది మంచి సువార్త అన్న. అలాగే మరి ఆయన సింహాసనం గురించి కూడా చెప్పాలి. మరి ఆయన వాక్యములో చెప్పబడిన రీతిగా మనకు రాజుగా ఉన్నారు. యుగాలు యుగాలకి మరి రాజై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడిని చెప్పబడుతుంది బైబిల్. మరి ఈ విషయాలు చాలా మంది తెలుసుకోలేక యేసు ప్రభు మతం అంటే ఏదో మత మార్పిడి అన్న ఉద్దేశాలు అందరి మనసుల్లో ఉన్నాయి. ఇలాంటి బోధలు చెప్పిన తర్వాత మరి వారి హృదయం కరుగుతుంది. అసలు ఈ క్రైస్తవులు ఏంటి, ఇలాంటి బోధలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని వారు గ్రహించిన ఎడల పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించి వారి హృదయం మార్చి వారి జీవితాలు మారుతున్నాయన్న. అనేక విధాలుగా స్వస్థతలు జరుగుతున్నాయి. ఈ విధంగా సిలువ గురించి మీరు చెప్పినటువంటి మరి ఈ క్లాసు ఎంతో విధంగా ఉపయోగకరంగా ఉందన్న. మరి ఇలాంటివి చిన్న బిడ్డల కాడి నుంచి యవ్వనస్తుల కాడి నుంచి అందరూ విన్నవారు కూడా మరి ఎంతో విధంగా బైబిల్ని తెలుసుకోవాలని ఈ వచనాలు బాగా సిలువ గురించి మీరు ఒక మాట చెప్పారు. ఎప్పుడు కూడా ముగించే ముందు సిలువని మార్గాన్ని చెప్పకుండా ఆ ప్రసంగాన్ని ముగించకూడదని. చాలా అద్భుతమైన మాట అన్న. మీ అమ్మగారు చెప్పిన మాట కూడా అది చాలా అద్భుతమైంది. మరి మాకు కూడా అలాగే నేను ఒక్కొక్క చోట విని ఉన్నాను. అందు గురించి ఆయన సిలువని, ఆయన రక్తాన్ని, ఎప్పుడు ఆయన ఎలాగ మరణించారు, ఎలా తెలియజేశారు అన్ని కూడా ప్రార్థనలో నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను. మరి చాలా మంచి క్లాస్ని మీరు చెప్పారన్న. ధన్యవాదాలు. అందరూ విని వాళ్ళ జీవితాలు మారాలని అనుకుంటున్నాం. అని ఉదయకాల సమయంలో చాలా వందనాలన్న. చక్కని బైబిల్ క్లాసు, ఆదివారం ఆరాధనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. చక్కని విషయాలు, సంఘ స్థాపన ఎలా జరిగింది, ఈ రోజు ప్రభు యొక్క ఆయన పరిచర్య ఎలా చేయాలో చాలా మంచి విషయాలు చెప్పారన్న. చాలా చాలా వందనాలన్న. ప్రతి ఆదివారం ఉంటుంది అనేది అన్న. ప్రతి ఆదివారం ఉంటుందన్న. పొద్దున్న 7 గంటల నుంచి 8:30 వరకు అన్న. చాలా మంచిదన్న. ఒక గంట మేము కేటాయిస్తే మాకు ఈ రోజు ఆదివారం ఆరాధనలో చెప్పుకోవడానికి చాలా మంచి విషయాలన్న. చాలా చాలా వందనాలన్న. థ్యాంక్ యూ అన్న. అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్నా. అన్న వందనాలన్న. మనరాజ్ అన్న. చక్కటి వర్తమానాన్ని ఈరోజు అందించారన్న. నిజంగా మన బ్రదర్ చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పినట్లు ఈ ఉదయకాలపు వాక్యం చేత మా హృదయం తృప్తిపరిచినట్టు వందనాలన్న. ఉదయాన్నే సూర్యుని యొక్క కిరణాలు శరీరానికి తెలియనప్పుడు ఏ విధంగా ఉత్తేజం వస్తుందో మీ వాక్యం ఇలా ప్రతి ఆదివారం ఉదయం పూట మీరు చెప్పడం వల్ల మమ్మల్ని చాలా బలపరుస్తున్నారన్న. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నప్పటికీ కొన్ని విషయాలు మాకు తెలియని విషయాలు మీరు చెప్తా ఉన్నారు. అదే విధంగా మేము మర్చిపోయిన విషయాలను మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సో అవి మేము తెలుసుకున్నప్పుడు వాక్యాన్ని అందించే ముందు ఇలాంటి విషయం మాకు ముందుగా తెలిసినప్పుడు కరెక్ట్ కదా, మేము మర్చిపోయాం, ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోయాం అనే ఆలోచన మీరు కల్పిస్తున్నారు. అందుని బట్టి వందనాలన్నా. ఇలా దైవ సేవకులందరికీ మీరు మరొకసారి నూతన ఉత్తేజాన్ని, అదేవిధంగా మర్చిపోయిన విషయాలను జ్ఞాపకం చేస్తూ క్రీస్తు విషయంలో, సువార్త విషయంలో ఎన్నో విషయాలు చెప్పి మనం బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. వందనాలన్న. అయ్యారండి. వందనాలు అయ్యారండి. వందనాలమ్మా. మరి అదే మీరు చిన్నప్పుడు మరి ఇంటి పక్కన ఉన్న ఆమె రోజు కూడా గొడవ పెట్టుకుంటుండేది. అలాంటిది తను ఒక వాక్యము విని ఒక సభలోకి వెళ్ళి తను మా మనసు మార్చుకుందంటే నిజమేనా అయ్యారండి? మనకి ఎందరో వ్యతిరేకంగా ఉంటారు, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత వారు మారి మళ్ళీ మన 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 వైపు తిరిగి మన దేవుడికి మహిమ పరిస్థితులు పెట్టి నాకు చాలా ఆనందం. అలాంటి పరిస్థితులు నా జీవితంలో కూడా జరిగాయి గారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ.
ఆమేన్. మరి చాలా చాలా వందనాలండి. మరి అనేకమైన చక్కని విషయాలు మరి చెప్పినటువంటి మరి దైవ సేవకులైనటువంటి మరి ఎబినేజర్ గారికి, అలాగే మరి మనురాజు గారికి, బాబురావు గారికి, అలాగే నాగలక్ష్మి మరి మన పుణ్యవతి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి అక్క అయితే మరి చాలా నోట్స్ బాగా రాసి కూడా పంపించారు. మరి ఆ నోట్స్ చదువుతున్నప్పుడు మరి చాలా విషయాలు మరి నేను కూడా నేర్చుకోవడం జరిగింది. మనురాజు గారు, అలాగే ప్రశాంత్ బాబు కూడా. ప్రశాంత్ బాబు అయితే మరి చాలా పేజీలు రాశాడు, 3-4 పేజీలు రాశాడు. మరి ఆ యొక్క చదివా చాలా ఓపికగా చాలా మంచి విషయాలు రాశాడు. మరి రాబోయే దినంలో మరి ఆ బిడ్డను ప్రభు ఇంకను బలపరిచి మరి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆ బిడ్డని ప్రభు నిలబెట్టి మరి ఆయన వాడుకోవాలని, మరి యవన కాలంలో మరి ఆ బిడ్డను మరి ఒక బలమైనటువంటి సాధనంగా ఆ యొక్క తన ప్రాంతంలో ఆ బిడ్డను నిలబెట్టుకుని మరి అనేక విషయాలను మరి అనేక మందికి బోధించేటువంటి వారుగా మరి ఆ బిడ్డను ఆ యొక్క వాడుకోవాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరికీ వందనాలండి. పిండమునై ఉండగాని కన్నులకు మరుగైనే నుండలేదయ్యా, పిండమునై ఉండగాని కన్నులకు మరుగైనే నుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. ఆయన మనల్ని చూసేటువంటి దేవుడు, ఆయన మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు, ఆయన మన వెనుక, ఆయన మన ముందు, ఆయన మన చుట్టూ మనల్ని ఆవరించి మనల్ని నడిపించేటువంటి దేవుడు, ఆయన ఆత్మ మనతో ఉండి మనల్ని నడిపించి ఎల్లప్పుడూ నడిపించేటిగా ఉండేటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, రెండంతల ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని
మరి మనం పొందుకొని మరి ఆయన మరి క్రీస్తు ప్రభువు వలె మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తూ అనేక మందిని ఆయన కొరకు సంపాదించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క మాటలు మనం ఇంతటితో మనం ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి మనురాజు గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి మీటింగ్ను మనం ముగించుకుందాం. మనోరాజు అన్న ప్రార్థన ఆశీర్వాదము చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. నన్ను ప్రార్థన చేస్తున్నాను. కనికరం కలిగిన దయగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము రాజా. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా కత్తికి పదును పెడతాడో తండ్రి, అదే విధంగా మేము వాక్యాన్ని పంచుకోవాలని ఆయా మందిరానికి వెళ్తున్నప్పుడు తండ్రి, ఒక సైనికుడు ఏ విధంగా తన ఆయుధాన్ని పదును పెడతాడో ఆ విధంగా ఈ రోజు తండ్రి దైవజనులైన జచిన్ గారి ద్వారా వాక్యం చేత మా హృదయాలను తృప్తిపరిచినందుకు, అనేక విషయాలు తండ్రి మమ్మల్ని మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సువార్త విషయంలో కావచ్చు, మా సేవ జీవితంలో కావచ్చు, పరిచర్య జీవితంలో కావచ్చు, మాటల విషయాల్లో కావచ్చు, ఏ విధంగా ప్రకటించాలి, ఏమి ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఏ ఏ సందర్భాలను పరిచయం చేయాలి, ఏవేవి వారికి వివరిస్తే వారు అర్థం చేసుకుంటారని అనేక విషయాలు తండ్రి అభిషేకింపబడిన మాటల చేత అయ్యా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా చేరి వచ్చిన ప్రతి సేవకుని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను, వారి పరిచర్యలు మీ చేతికి అప్పగిస్తున్నాను. మేమందరము సిద్ధపడి సమయంలో వెళ్తుండగా ఆత్మచేత నింపి ఆయా మందిరాల్లో ఆశ కోసం ఎదురు చూస్తూ, వాక్యం కోసం ఎదురు చూస్తున్న ఆ విశ్వాసులకు కావాల్సిన ఆత్మ సంబంధమైన బలమైన మాటలు అందించడానికి ఇవే కృప చూపించమని వేడుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా జస్టిన్ గారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. చక్కటి ఆరోగ్యం దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. మరి ప్రాముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైతే అవరోధంగా ఉందో, వాతావరణం ఏదైతే ఆటంకంగా ఉందో, దాన్ని ఏస్తూ నామంలో తండ్రి ప్రభ దూరపరుస్తున్నాం. నజరేడని ఏస్తు నామంలో తండ్రి ప్రభ వాతావరణం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అనుకూలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఈ సేవకుని ద్వారా అనేక సేవకులను బలపరుస్తున్నాం తండ్రి. ఈ సేవకుని ద్వారా అనేక సేవకులకు వర్తమానాలు అందిస్తున్నాం. ఈ సేవకుని నిలబెట్టి అనేక సేవలను తండ్రి సేవకుని ద్వారా సూచనలు అందిస్తున్నాం తండ్రి. ఇలాంటి వారిని తండ్రి మరింత బలపరిచి, మరింత వారి పరిచర్యను అనేక ప్రాంతాలకు విస్తరించే భాగ్యం దయచేయండి. అదేవిధంగా నేను చెప్పినట్లు పంజాబ్ ప్రాంతంలో ఒక దర్శనాన్ని కలిగి వెళ్ళాలని ఆశపడుతుండగా మార్గం సరళం చేయండి, ద్వారం సరళం చేయండి తండ్రి. నీ కృపను కుమ్మరించి అక్కడ కూడా తండ్రి ఒక ఉద్యమాన్ని, ఒక ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటాను తండ్రి. నువ్వు ఉన్నావు తండ్రి, నీతో పాటు ఆ బిడ్డ ఉన్నారు తండ్రి. ఈ కార్యాలు ఇంకా మీరు చూసే భాగ్యము దయచేయమని, ఈ విధంగా గూగుల్ మీట్లో ఎవరైతే పాలు పంచుకున్నారు ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రతి మేలు అనుభవించడానికి సహాయం దయచేయమని మా అందరి హృదయాలను ఈ వాక్యం చేత తృప్తిపరిచినందుకు నీకే స్తుతి ఘన మహిమలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అన్న థ్యాంక్ యూ అన్న, వందనాలన్న. మరి ప్రార్థన చేసి మరి ఆ యొక్క చివరిగా ముగించడానికి, మీటింగ్ ముగించడానికి సహాయం చేసినటువంటి మనోరాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఎబినేజర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, బాబురావు గారికి వందనాలు, మరి అలాగే పుణ్యవతి అక్కకి, అలాగే బాబు ప్రశాంత్కి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే డేవిడ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మరి రేపు 11 గంటలకు జరిగేటువంటి కార్యక్రమంలో మనం కలుసుకునే పర్యంతము మరి ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మరి రేపు ఉదయం 11 గంటలకి మనం మీటింగ్ జరుగుతుంది. దయచేసి వీలుగా ఉన్నటువంటి వారందరూ కూడా మరి మనం ఏదైతే శిష్యులుగా మనం ఎలాగా జీవించాలి, శిష్యులుగా శ్రమల్లో మనం ఎలాగా సువార్తను ప్రకటించాలి అనేటువంటి విషయాలు మరి ఆ యొక్క తిమోతి జీవితంలో నుంచి, పౌలు భక్తుని జీవితంలో నుంచి అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి సమయం ఉన్నటువంటి వారు ఆ యొక్క రేపు జరిగేటువంటి ఉదయం 11 నుంచి 12:30 వరకు జరిగేటువంటి గూగుల్ మీట్లో జాయిన్ అవ్వాలి. మరి ఆ మెసేజ్ నేను పంపిస్తాను, ఆ యొక్క మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. నిన్నటి నుంచి ఆ సమయాన్ని మేము ప్రారంభిస్తున్నామండి. ఎందుకంటే నైట్ టైం మాకు నెట్ ఉండలేదు, కరెంట్ ఉండలేదు. అందుకని ఉదయం మాకు కరెంట్ ఉన్నటువంటి సమయంలో మేము ఆ విషయాన్ని, ఆ మీటింగ్ను పెట్టాలని ఆశ కలిగి మరి ఆ సమయాన్ని మార్చడం జరిగింది. దయచేసి గమనించి మరి ఆ యొక్క మీటింగ్లో పాల్గొనాలని మరి నా యొక్క ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నానండి. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా, వందనాలు అమ్మా, వందనాలు అమ్మా, వందనాలమ్మా అన్న. చాలా చాలా వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న, వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న వందనాలన్న, మీకు జాయిన్ అయినటువంటి చాలా అన్న
చాలా బాగుందన్న వాక్యము. కొద్దిగా నేను ఇల్లు తుడుస్తా ఉన్నాను, ఇక్కడ ఒక పక్కన వింటా ఉంటాను అన్న. అన్న అన్న ఎందుకంటే చాలా బాగుంది అన్న 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 ఓకే అన్న. అన్న నేను లాస్ట్ పంపుతాను నా నోట్స్ మీకు పంపుతాను. అన్న అన్న ఓకే అన్న అన్ని ఓకే అన్న 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 ఓకే అన్న చాలా ప్రైజ్ వందనాలు చాలా థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న వందనాలు అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ అన్న అన్న వందనాలు.